నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ని మేడం. ఓకే. ఎట్లుంది మీ కాలనీ? అభివృద్ధి గానీ లేకపోతే ఈ కాలనీకి సంబంధించి ప్రస్తుతం మీకు ఇంకా పరిష్కారం అవ్వని సమస్యలు గానీ? మేడం మాకు 20 ఇయర్స్ నుంచి కూడా చాలా సమస్యలుండే. ఈ సమస్యలను అధిగమించడానికి మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వాలను వినియోగించుకోవడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు అనుకూలంగా మాత్రం మా కాలనీకి ఎటువంటి సహాయశక్తులు అందించలేకపోయారు. కానీ ఒక కార్పొరేటర్ గారు మాకు వాళ్ళ గవర్నమెంట్ లేకున్నా, బీజేపీ కార్పొరేటర్ ఉండి గవర్నమెంట్ లేకున్నా కూడా 20 సంవత్సరాల నుంచి కాని సమస్యలను చాలా విజయవంతంగా మీకు బోర్డుగా కనిపిస్తుంది 2,75,00,000 వ్యయంతో మాకు ట్రంక్ లైన్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అతనికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. మా కాలనీ వాళ్ళు కూడా ఎప్పుడు రుణపడి ఉంటారు. బాగా చూస్తే మీకు ఏమర్థమవుతుందంటే గవర్నమెంట్ లేని పక్షంలోనే కార్పొరేటర్ గారు ఈ విధంగా మాకు సహాయక శక్తులు అందిస్తున్నాడంటే ఒకవేళ గవర్నమెంటే ఉంటే ఎంత దూరం తీసుకోపోగలుగుతాడో ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. మేము కూడా అతనికి ఎన్ను వింటూ ఉంటున్నాం. రైట్. మీరు నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో మీ డివిజన్కి సంబంధించి ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? మాకేంటంటే మేడం అంటే ఈటెల రాజేంద్ర గారు ఇప్పుడున్న వ్యక్తి, కొత్తగా నిలబడ్డ వ్యక్తి. అయితే గత సంవత్సరాలు ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం అనేది ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు రాలేదు, గెలవలేదు, లేదు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రపంచ దేశాలు మొత్తం చూస్తుంటే మోడీని చూస్తున్నారు, భారతదేశాన్ని చూస్తున్నారు. ఈ భారతదేశం అంతా కూడా మోడీ చరిష్మాని చూస్తుంది. మేము ఆ కోణంలో ఆలోచించుకుంటూ మేము కూడా ఒక బీజేపీ ఎంపీని గెలిపించుకుంటే మాకు ఇంత సెంట్రల్ ఫండ్ వస్తుంది, ప్రపంచం అంతా కూడా భారతదేశం చూస్తుంది, మేము కూడా బీజేపీ వైపు చూడాలనే ఒక ఆశతోటి ఈసారి ఖచ్చితంగా 100 106 ఈటెల రాజేంద్ర గారిని గెలిపిస్తామని సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నా. రైట్. కవిత అరెస్టుకు సంబంధించి ఏం చెప్తారు? మేడం, తెలంగాణలో ఒక మహిళ ఒక మందు తాగాలంటేనే 100 తప్పులు పట్టుకుంటారు. ఒక బాటిల్ కొనాలంటేనే ఇంకా జనరేషన్ ఫాస్ట్ లేని తెలంగాణలో ఒక మహిళ ఉండి సారాదందా చేసిందంటే అందరు ఏం ఆలోచిస్తారంటే ఆ మేడంని కొంచెం చిన్న చూపు చూస్తారు. 10 ఇయర్స్ వాళ్ళ ఫాదరు ఒక సీఎంగా ఉండి ఏం లేని పనిని, ఎవరు చేయని పని, ఏ మహిళ చేయని పని ఆమె పోయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం, దానివల్ల సమాజానికి ఆమె ఏం తెలియజేయాలనుకున్నది ఆ దందా చేసింది. ఒక మహిళ ఉండి నేను బతుకమ్మ ఆడిచిన, అది ఆడిచిన, ఇదే అది అని ఎమ్మెల్సీ అయ్యి ఉండి ఇన్ని కార్యక్రమాలు ఉండి ఓ సీఎం కూతురై ఉండి ఈ లిక్కర్ స్కామ్ దాకా పోవాల్సిన అవసరం లేకుండే ఆమె పోయింది, తప్పు చేసింది, జైలుకు పోయింది. ఇక్కడ 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈసారి అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నారు? మేమైతే ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీ యనమల రేవంత్ రెడ్డి గారిని చూసినాం మేడం. మాకు అతని పనితీరు పెద్దగా మా కాలనీకే కానీ మా నియోజకవర్గం పెద్దగా రాలేదు, పట్టించుకోలేదు. అయినా కానీ మేము ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ పేరు కూడా పెట్టినాం మా బోర్డు మీద. మాకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి గెలిచి మాకు ఆయన కూడా కొంత బాగానే సహకరించాడు. కానీ అత్యంత అధికంగా ఎక్కువ కష్టపడేది మా రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ కార్పొరేటర్ అయ్యి ఉండి కూడా, ప్రతిపక్షంలో ఉండి కూడా మా కాలనీకి 20 ఏళ్ళ నుంచి తీరని సమస్యను వాళ్ళు తీర్చి మా కాలనీకి ఎంతో మేలు చేశారని. 3 పార్టీలు ఉన్నాయి అయితే మీ దగ్గర? 3 పార్టీలు ఉన్నాయి మేడం. ఎమ్మెల్యే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ. మరి అట్లా బీజేపీ నుంచి చూసుకున్నా కూడా ఈటెల రాజేందర్ హుజూరాబాద్ ఇక్కడ మనిషి కాదు, ఇక్కడ మనిషిగా ఆయనకు ఇక్కడ ఓటేసి ఎందుకు గెలిపించాలి? ఎందుకంటే ఆయన మంచి పేరున్న వ్యక్తి మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆయనకు చాలా అనుభవం ఉంది. అట్లా కాబట్టి అనుభవం పూర్వకంగా ఇంకా మంచి చేస్తాడని మేము ఆశిస్తున్నాం మేడం. మాజీ పార్లమెంట్ సభ్యుడు, కొడంగల్ వ్యక్తి అయినా మల్కాజ్గిరి గెలిపించుకున్నాం. అట్లా మొత్తం చేస్తాడని ఒక ఆశ. మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అట్లా మోదీ పరిపాలన గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? మోదీ పరిపాలన గురించి మేము ప్రపంచ దేశాలే ఆయనను మెచ్చుకుంటున్నాయి. మనం ఎంత మన దేశం సురక్షితంగా సౌభాగ్యవంతంగా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే మోడీ యొక్క పరిపాలన అవసరం అని మేము భావిస్తున్నాం మేడం. రైట్. మీరు ఇక్కడేనండి? ఇక్కడే మేడం. మీ పేరు? నా పేరు రామచంద్రారెడ్డి. నేను ఒక 25 ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటాను మేడం. ఏం చూసారు 25 ఏళ్ళ నుంచి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి, మీ కాలనీకి సంబంధించి చేంజెస్ ఏం చూసారు? మా కాలంలో 25 ఏళ్ళ నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం మేడం. మాకు ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ మేడం.
చాలామంది ఇండ్లు అమ్ముకొని వెళ్ళిపోయారు మేడం. ఈ వాటర్ వర్షాకాలంలో దాదాపు 60-70 ఇండ్లు ఇక్కడ మునిగిపోతాయి మేడం. ఇట్లా ఇండ్లు అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు మేడం. ఒకసారి బీజేపీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి వచ్చినప్పుడు మాత్రం మాకు డ్రైనేజ్ అయింది మేడం. తర్వాత ఈ వాటరు సుధిరెడ్డి గారు వచ్చినప్పుడు కొంత మా అమౌంట్ కొంత షేర్ చేసుకొని చేయగలిగాడు మేడం. తర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి గారికి గెలిచారు. సుధిరెడ్డి గారిని కూడా గెలిపించాం కాంగ్రెస్ నుంచి. కానీ ఎంపీ కూడా ఒక్కసారి మాత్రం ఇక్కడ వచ్చేది లేదు, ఆయన మమ్మల్ని చూసేది లేదు మేడం. తర్వాత కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ మా వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కాలనీకి ఆ 30 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య మొత్తం తీర్చండి మేడం. మేము అనుకున్న దానికంటే ఎక్కువ పనులు చేస్తున్నాం. రైట్. రేపు లోక్సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి ఎవరు గెలవాలి అనుకుంటున్నారు? 100% రాజేందర్ గారు గెలవాలనుకున్నా గెలిపిస్తాం మేడం, గెలుస్తాడు. ఎందుకు 100% అంత గ్యారంటీ? మాకు కార్పొరేటరే ఇంత పనులు చేసిన తర్వాత, ఎంపీ బీజేపీ కార్పొరేటర్ ఇంత వర్క్ చేసిన తర్వాత, అదే బీజేపీ ఎంపీ తర్వాత మోడీ గవర్నమెంట్లో మినిస్టర్ అయితే మాకు ఇంకా ఇంతకంటే మంచి పనులు అవుతాయని నేను నమ్ముతున్నాను మేడం. నేను కాదు, మా కాలనీ వాళ్ళు కూడా నమ్ముతారు. అంటే లోక్సభ గెలిచి ఎంపీ అవుతారంట, సారీ ఎంపీ తర్వాత మినిస్టర్ అవుతారంటారు ఈటెల రాజేందర్. అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. రైట్. అయితే మాకు ఇంకా ఈ సెగ్మెంట్ డెవలప్మెంట్ మాకు డెవలప్మెంట్. రైట్. ఎలా అనిపిస్తోంది? 10 ఏళ్ల మోదీ పాలన చూశారు. చాలా వరకు కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే ఈడీలను సిబిఐని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను బెదిరిస్తుంది, భయపెడుతోంది. నిజంగా సామాన్యులకు న్యాయం జరగట్లేదు, పేదరికాన్ని తగ్గించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇలాంటివన్నీ చెప్తూ వస్తోంది కదా. రాముణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని ఏం చెప్తారు దానికి సంబంధించి? మోడీ గారు అతని ఫ్యామిలీ కొరకు ఆలోచించలేదు మేడం. ఇప్పుడు అతను స్వార్థం లేదు, అతను ఫ్రాడ్, అతను దేశం కొరకు, అందరి కొరకు, ప్రజల కొరకు ఆలోచించే వ్యక్తి మేడం. ఆయన మోడీ అంటే ఒక ప్రధానమంత్రిగా మేము చూడం మేడం, ఆయన ఒక దేవుడిగానే చూస్తాం మేము. అది